జీఎస్టీ గిఫ్ట్ దీపావళి ముందే రానుంది. 90% పైగా వస్తువుల ధరలు తగ్గిపోనున్నాయి. బీమాపై అసలు సుంకమే లేకుండా పోతుంది. 4 స్లాబ్స్ ని 2కు మార్చేందుకు, వస్తువులపై పన్నులు తగ్గించేందుకు మంత్రుల బృందం అంగీకరించింది. 12% పన్ను జాబితాలో ఉన్న వస్తువులు 5%లోకి మారిపోనున్నాయి. పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరటనిస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట నిలబెట్టుకున్నారు. దీపావళి నుంచి 90% నిత్యావసర ధరలు తగ్గే అవకాశం ఉంది. గృహోపకరణాలు, వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. అడ్డగోలు వైద్య ఖర్చులతో కుటుంబాలు కుదేలవ్వకుండా తక్కువ ప్రీమియంతోనే ఆరోగ్య బీమా అందబోతోంది. అనుకోనిదేదైనా జరిగితే కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునే జీవిత బీమాకు అయ్యే వ్యయం తగ్గబోతోంది. ఏళ్ల నుంచి ఉన్న బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపునివ్వనుంది. మధ్యతరగతి జీవితాలకు ఊరట కలగబోతోంది. దేశంలో బీమా ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని జీఎస్టీ హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం సిఫార్సు చేసింది. ఇది అమల్లోకి వస్తే దేశంలో ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలు ఒక్కసారిగా 18% వరకు తగ్గనున్నాయి. జీఎస్టీ నుంచి పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం లభించే దిశగా మరో ముందడుగు పడింది. ప్రస్తుతం 4 జీఎస్టీ పన్ను స్లాబులున్నాయి. 5, 12, 18, 28% స్లాబ్లను ఇకపై రెండింటికి అంటే 5, 18%కే పరిమితం చేయనున్నారు. వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపు ప్రతిపాదనలపై చర్చించి అవసరమైన మార్పు చేర్పులు చేసి ఆమోదించనుంది. దీపావళికి ప్రత్యేక బహుమతి ఇస్తానన్న ప్రధాని మోదీ ప్రకటనకు అనుగుణంగా ఆలోగానే ఈ మార్పులన్నీ అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 12%, 28% స్లాబ్లను పూర్తిగా ఎత్తివేయనున్నారు. కొన్ని రకాల విలాసవంతమైన కార్లు, సిగరెట్స్ లాంటి హానికరమైన వస్తువులపై 40% ప్రత్యేక పన్నును మాత్రం వసూలు చేసే అవకాశం ఉంది. हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. बहुत बड़ी सुविधा बढ़ेगी. हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा. रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है. मेरे प्यारे देशवासियों, आज देश तीसरी बड़ी इकोनॉमी बनने के लिए समय तेज गति से आगे बढ़ रहा है. हम दरवाजे खटखटा रहे हैं और बहुत तेजी से हम उसको अचीव भी कर लेंगे. వ్యక్తిగత ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ కు మంత్రుల బృందం సిఫార్సు చేసింది. దీన్ని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించడం లాంఛనం కానుంది. ప్రస్తుతం 12% స్లాబ్ లో ఉన్న నిత్యావసరాల్లో 90%కి పైగా 5% పన్ను రేటుకు, 28% స్లాబ్ లో ఉన్న గృహోపకరణాలు, వాహనాల్లో చాలా వరకు 18% పన్ను రేటుకు మారుతాయి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. దివాళీకి మోడీ గారు జీఎస్టీ తగ్గిస్తా అన్నారు. మీ అందరికి తెలిసిన విషయమే. 75 years కంప్లీట్ చేయబోతున్నారు మోడీ గారు. ఆన్ హిస్ 75th బర్త్డే సంథింగ్ హీ వాంటెడ్ టు డూ టు ద పీపుల్ ఆఫ్ ది కంట్రీ. ఐ థింక్ దాని గురించి కూడా ఈ జీఎస్టీ రిడక్షన్ తగ్గిస్తున్నారని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం 28% ట్యాక్స్ స్లాబ్ లో ఉన్న టీవీలు, పలు గృహోపకరణాలు 18% స్లాబ్ లోకి రానున్నాయి. సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు సహా అందరికీ ఊరట లభించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తే ఏటా ప్రభుత్వ ఆదాయం 85,000 కోట్ల రూపాయలు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రాలు ఈ సంస్కరణలకు మద్దతిస్తూనే తమకొచ్చే ఆదాయం తగ్గకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనంటున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే గతంలో 12%లో ఉండేటువంటి స్లాబుల్లో 90% పైన ఉండేటువంటి ఐటమ్స్ అన్ని కూడా 5% స్లాబ్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ముఖ్యంగా సామాన్యులకి, మధ్యతరగతి వారికి ఎంతో ప్రయోజనకరంగా కలుగుతుంది. అలాగే స్మాల్ కార్స్ కొనుక్కునే వాళ్ళకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా గతంలో 28%లో ఉన్నటువంటి అన్ని కూడా 18%లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు
దీనివల్ల కూడా మన కన్జంప్షన్ అనేది చాలా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 2.40 లక్షల కోట్ల మేర కన్జంప్షన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మన జీడిపిలో కూడా ఒక 70 బేస్ పాయింట్స్ గ్రోత్ కూడా అవకాశం ఉంది. వీటన్నిటి వల్ల రానున్న రోజుల్లో వివిధ రకాలైన వస్తువులు ధరలు తగ్గే అవకాశం, కన్జంప్షన్ పెరిగే అవకాశము, అలాగే జీడిపి గ్రోత్ లో కూడా కొంత పెరుగుదల లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు ఈ సంస్కరణలు దోహదపడతాయంటున్నారు నిర్మలా సీతారామన్. నిర్మాణాత్మక సంస్కరణలు, రేట్ల హేతుబద్ధీకరణ, సులభతర నిబంధనలు అనే 3 అంశాల ఆధారంగా మలివిడత సంస్కరణలను ప్రతిపాదించామన్నారు. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో సగటు జీఎస్టీ రేటు 14.4% ఉండగా 2019 సెప్టెంబర్ నాటికి అది 11.6% దిగువచ్చింది. ప్రతిపాదిత రేట్ల హేతుబద్ధీకరణతో 9.5% తగ్గవచ్చని భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, లిక్కర్ సైతం జీఎస్టీలో చేర్చి వాటి ధరలు తగ్గించాలని కోరుతున్నారు వినియోగదారులు. వీటిపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పన్నులు విధిస్తున్నారు. లిక్కర్పై చాలా రాష్ట్రాలు 100% కన్నా ఎక్కువ పన్ను విధిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలో లేకపోవడంతో ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటున్నాయి. దీన్ని అరికట్టాలంటున్నారు జనం. గతంలో పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకురావాలని ప్రతిపాదించినా పలు రాష్ట్ర ప్రభుత్వాలు నో చెప్పాయి.